కోలాహలంగా తిరుపతి ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. జ్యోతిరావు పులే విగ్రహం నుండి భారీ ర్యాలీతో వెళ్లారు. ర్యాలీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు. కాషాయ జెండాలతో తిరుపతి నగర వీధులు నిండిపోయాయి. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలనపై ప్రజల్లో అమితమైన నమ్మకం ఏర్పడిందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఏపీలో గెలిచి తీరుతారని పేర్కొన్నారు. తిరుపతి ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, విధ్వంస అరాచక పాలన మనకు వద్దు, ఎంపీగా నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించండి అని పేర్కొన్నారు. ఎంపీగా నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించండి, తిరుపతి పార్లమెంటు రూపురేఖలే మారుస్తానని అన్నారు. గతంలో తిరుపతి పార్లమెంటు పరిధిలో ఏపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తిరుపతి పార్లమెంటులో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, దేశంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వరప్రసాద్ గారిని తిరుపతి ఎంపీగా నియమించడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఆయన అనుభవం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని దేశ ప్రధానమంత్రి మోదీ గారి సహకారంతో అన్ని పథకాలు కూడా తిరుపతి నియోజకవర్గానికి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తారు. మోదీ గారు అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకం అందరికీ ఉంది. దేశాధినేత ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో అగ్రస్థానంలో నిలిపారు. కారణం చేత కూటమి ఏర్పడింది కనుక ఇప్పుడు తప్పనిసరిగా మోడీజీ గారిని అక్కడ ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ అవినీతిని, అహంకారాన్ని ఉన్న వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి చేతులు కలిపారు కనుక మేమిద్దరం అభ్యర్థులు నిలబడ్డాం. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు నిలబడ్డాం. అది చాలా ఆవశ్యకత. రాష్ట్రంలో ఖచ్చితంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాల్సింది. నేను గత 5 సంవత్సరాలుగా చూసా. నా జీవితంలో 50 సంవత్సరాలు అనుభవంలో జగన్ గారు లాంటి అవినీతి, అహంకారం, గృహంకారం నేను ఎక్కడ కూడా చూడలేదు. కనుక ఆంధ్రాలో మార్పు అవసరం కనుక ఎన్డీఏ అభ్యర్థులను మమ్మల్ని ఆదరించండి. ఇక్కడ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలా, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో పట్టుదలతో జగన్ గారు అహంకారం పోవాలా, అవినీతి పోవాలని వచ్చారు కనుక ఈరోజు మేమిద్దరం కూడా మోడీ గారు పంపించిన వారు ఆశీస్సులతో ఇక్కడ సోదర సమానులు, సౌమ్యులు తిరుపతిని భద్రంగా కాపాడుకోగలిగిన శక్తి గత 5 సంవత్సరాలు చేదు. ఇప్పుడు సౌమ్యులు జేఎంసీ శ్రీనివాసులు గారు మీ ముందుకు వస్తున్నారు. ఆర్ఎండి శ్రీనివాసులు గారు. Varaprasad Rao ji is going to file his nomination under the dynamic leader, our Prime Minister Shri Narendra Modi ji's blessing, our NDA leaders Shri Chandrababu Naidu ji and Janasena leader Shri Pawan Kalyan ji's blessing. Our NDA, our BJP candidate is going to file nomination and his victory is already confirmed. That because of our Prime Minister's this last 10 years good governance, our Prime Minister's development, that we are taking and we are going to do the